కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతోనే ఐశ్వర్య మృతి. ఢిల్లీలోని శ్రీరామ్ యూనివర్సిటీలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న ఐశ్వర్య ఇటీవలే ఆత్మహత్య చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కుకట్పల్లిలో ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో గొట్టిముక్కల విశ్వతేజేశ్వరరావు, కళ్యాణ్, చైతన్య యాదవ్, జ్యోతి, గోవింద్, ఉదయ్, మనోజ్, నారాయణ, బబ్లు తదితరులు పాల్గొన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఫీజు రియంబర్స్మెంట్ అనే స్కీమ్ని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలని ఎంతో దూరదృష్టితో తీసుకొస్తే దాన్ని నిర్విద్వంగా అసలు ఏమాత్రం ఆలోచించకుండా దాన్ని రద్దు చేసి ఈరోజు ఒక రకంగా ఆ అమ్మాయి చావుకు కారణం ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అయిందనమాట. సో లాక్డౌన్ టైంలో ఈ ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కానీ ఈ విద్యార్థులకి ఈ ఫీజులు అనేది పూర్తిగా కట్ చేయాలనే ఒక కనీస ఇంకిత జ్ఞానం లేకుండా ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్ళింది. ప్రభుత్వం దీనిపై ఎక్కడైనా చర్య తీసుకోవాలి. ఫీజు రియంబర్స్మెంట్ అనేది మళ్ళా రీఎస్టాబ్లిష్ చేయాలి. ఎందుకంటే విద్యార్థులలో ఎంతోమంది చదువుకోవడానికి డబ్బు లేక చదువును మధ్యలో ఆపేస్తున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేది చాలా బాగా జరిగి ఉంటే దాన్ని పూర్తిగా నాశనం చేసింది ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం. దీని మీద వెంటనే మీరు చర్య తీసుకోవాలి. లేకపోతే విద్యార్థి సంఘాలన్నీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీని మీద ఆందోళన చేస్తాయి. దీని మీద లైట్గా తీసుకునే పరిస్థితి లేదు. ఒక నిండు ప్రాణం నిన్న పోయింది. అది చదువుకోవటానికి డబ్బులు లేకపోవడం అనేది ధనిక రాష్ట్రం, మనది ధనిక రాష్ట్రం అనేది సంకల్పించుకున్నటువంటి ప్రభుత్వానికి సిగ్గుచేటు. సో దీని మీద మీరు చర్య తీసుకోవాలి. ప్రశ్నిస్తూనే ఉంటాం. Justice for Aishwarya. We want justice. We want justice. Justice for Aishwarya. Justice for Aishwarya. Justice. We want justice. We want justice. BJP government. Down down. BJP government. Down down. Modi. Down down. Modi. Down down. KCR. Down down. KCR. Down down. KCR. Down down. We want justice. We want justice. We want justice.